పసిపిల్లల్ని బెదిరించాలనే ఆలోచన ఎలా వచ్చిందే నీకు? మనకి పిల్లలు పుట్టడం లేదని నీకు విడాకులిచ్చి నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని ఎంతోమంది చెప్పారు, కానీ నేను వినలేదు. పిల్లలనేది దేవుడిచ్చే ప్రసాదం. ఇందులో నిన్ను నిందించడం తప్పు అనుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, అందుకే నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాను. కానీ నువ్వింత కసాయిదానివని ఇప్పుడే తెలిసింది. ఏమండి? ఛీ! అసలు తల్లి మనసేంటో తెలుసా నీకు? నీకు పిల్లలు పుడితే కదే తెలిసేది. సార్, నువ్వు అడ్డురాకు ఝాన్సీ. తల్లిదండ్రులు లేని పిల్లల్ని తల్లిగా దగ్గరకు తీసుకోవాల్సింది పోయి వాళ్ళ ప్రాణాలతోనే చెలగాటం ఆడతావా? మా ఇంట్లో వాళ్ళకి పిల్లలంటే కోపం ఉంది, పంతం పట్టింపులు ఉన్నాయి. కానీ నీలా మనుషుల్ని పెట్టి బెదిరించే అంత కఠినమైన వాళ్ళేం కాదు. ఛ! నా కుటుంబానికి మచ్చ తెచ్చావు కదే. అసలు నిన్నేం చేసిన పాపం లేదే. తప్పుకో ఝాన్సీ, దీన్ని వదలకూడదు. ప్లీజ్ సార్, ఆవేశపడకండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. మేడం ఏదో తెలియక తప్పు చేశారు. ఇప్పటికే ఆవిడ మానసికంగా చాలా నలిగిపోయారు. మీరంటే మేడంకి ప్రాణం సార్. అందుకే మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఒకరి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు. అసలే ఆవిడ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీరిప్పుడు ఇలా మాట్లాడి ఆవిడ్ని ఇంకా బాధ పెట్టకండి. చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడితే క్షమించాలి కదా సార్. మీరు కూడా మేడంని క్షమించండి సార్. ఈ టైంలో ఆవిడికి మీ తోడు చాలా అవసరం. మీరే ఆవిడికి ధైర్యం చెప్పి ఆవిడ్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలి. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఏమండి, ఐఎమ్ సారీ అండి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. జీవితంలో మళ్ళీ ఎలాంటి తప్పు చేయనండి. మాట్లాడండి ప్లీజ్ అండి. మీరు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనండి. ఏమండి ప్లీజ్ అండి. ఏమండి సారీ అండి ప్లీజ్ అండి. ఏమండి ఏమండి టామ్, రమ్మన్నారు ఎందుకు చెప్పండి.
మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? రేపు జైలు నుంచి రిలీజ్ కాబోతున్న సూరితో నేను అర్జెంటుగా మాట్లాడాలి సార్. ఒక్కసారి మీరు వాడిని నా దగ్గరికి తీసుకురండి. సారీ, నేను తీసుకురాలేను. ఎందుకు? నాకు ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం? నేను మీకు హెల్ప్ చేస్తున్న విషయం ఇక్కడ ఉంటున్న వాళ్ళకి తెలిసేమో అని నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను వాడిని మీ దగ్గరికి తీసుకొస్తే ఈ విషయం తెలిసిన సూరిగాడు మీరు చెప్పేది ఎవరి దగ్గరైనా వాగితే నా ఉద్యోగం పోతుంది. అలా ఏమీ జరగదు. లేదు, నాకు భయంగా ఉంది. ఈ ఒక్క పని చేసి పెట్టండి. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఒకేసారి మీ లైఫ్ సెట్ అయ్యేంత అమౌంట్ని నేనిస్తాను. సరే, తీసుకొస్తాను. త్వరగా మాట్లాడండి. రా, కూర్చో. నీ గురించి నాకు బాగా తెలుసు. ఏ పనైనా సరే నువ్వు ఇట్టే పూర్తి చేస్తావు. అందుకే నీతో మాట్లాడాలని పిలిపించాను. చెప్పండి. నేను జైలుకి ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసు. రేప్ కేసులో మీకు శిక్ష పడింది. ఏసీ గదుల్లో రాజభోగాలు అనుభవించాల్సిన నేను ఇప్పుడు ఇలా జైల్లో గడపాల్సి వస్తుంది. అందుకే నేనిలా శిక్ష అనుభవించడానికి కారణమైన వాళ్ళ లెక్కలు తేల్చాలని బయట ఒకరిని అరేంజ్ చేశాను. కానీ వాడిప్పుడు పోలీసులకు దొరికిపోయాడు. అవునా? కానీ నా ప్లాన్ మాత్రం యథావిధిగా జరిగిపోవాలి. వాడికప్పగించిన పనిని ఇప్పుడు నీకప్పగించాలి అనుకుంటున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నువ్వు అడిగినంత డబ్బు నీ అకౌంట్లోకి వస్తుంది. ఏమంటావు? ఇందులో అనేదేముంది? డబ్బు కోసమే కదా ఇలాంటి పనులు చేసి జైలుకొచ్చింది. రిలీజ్ అయిన తర్వాత బయట పని కోసం వెతుక్కోకుండా ఇక్కడే పని దొరుకుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. నువ్వు బయటికెళ్ళిన తర్వాత తప్పకుండా చేస్తాను. మీరేం కంగారు పడకండి. పని పూర్తి చేసే బాధ్యత నాది. ఓకే? ఓకే. చెప్పాను కదా రాణి, నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. రావణ్ గాడు పోతే సూరిగాడు, ఇప్పుడు వీడు పోతే ఇంకొకడు. ఎవడో ఒక్కడితో నేను అనుకున్నది చేయిస్తాను. నీకికపై కన్నీళ్లు తప్ప ఆనందమే ఉండదు. నిన్నో ఝాన్సీని లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటా. చేశారు. ఎవరైనా ఫస్ట్ ప్రైజ్ వస్తే మెచ్చుకుంటారు కదా, వెరీ గుడ్ అంటారు కదా. కానీ బిగ్ తాతయ్య చూడు ఎలా పగలగొట్టారు.
కమలా కమలమ్మ మీద అలా అరుస్తున్నప్పుడు నాకు భయం వేసింది. అవును, నాకు కూడా చాలా భయం వేసింది. అందుకే కమలమ్మతో మాట్లాడను, కట్టిఫని చెప్పాను. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఈ ఇంట్లో ఉండొద్దు అంటున్నాను పిన్ని. నువ్వేమో అందరూ మన వాళ్ళే, మమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్తున్నావు. అవును పిన్ని, మనం ఎందుకు ఇక్కడే ఉండాలి? మనం వెళ్దాం పదా. ఏంటి స్వీటీ, ఇంత చిన్న విషయానికే వెళ్ళిపోదామంటే ఎలా చెప్పు? చిన్న విషయం అంటావేంటి పిన్ని? ఎంత కష్టపడి నేను డాన్స్ ప్రాక్టీస్ చేశానో నీకు తెలుసు కదా. ఈ ప్రైజ్ నాకు లైఫ్ లాంగ్ ఒక మెమరీలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా పగిలిపోయింది. బాధపడకు స్వీటీ. ఒక్క నిమిషం ఉండు. స్వీటీ, దాన్ని ఇలా ఇవ్వు. పిన్ని అలా అతికిస్తే మళ్ళీ పగిలిపోదా? లేదు నాన్నా, నేను జాగ్రత్తగా అతికిస్తాను కదా. ఎస్, అయిపోయింది. చూసారా, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఏది ఇలా ఇవ్వు. అవును పిన్ని, అసలు పగిలినట్టే తెలియడం లేదు. ఇప్పుడు హ్యాపీయా? ఎస్, ఐమ్ హ్యాపీ. చూసావా, ఇంతకు ముందు వరకు చాలా డల్ గా ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు. ఇప్పుడు చూడు, హ్యాపీ అయిపోయావు. అలానే మన లైఫ్ లో కూడా ఏదైనా చిన్న సమస్య వచ్చిందని ఫీల్ అవుతూ కూర్చోకూడదు. ధైర్యంతో దాన్ని పరిష్కరించుకోవాలి. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా అలాగే ముందుకెళ్ళాలి. మన ప్రాబ్లమ్స్ ని మనమే సాల్వ్ చేసుకోవాలి. అంతా మన మనసులోనే ఉంది. థ్యాంక్స్ పిన్ని, ఇక్కడి నుంచి నువ్వు చెప్పినట్టే వింటాం. పిన్ని, మాకైతే నువ్వు ధైర్యం చెప్పావు, మరి కమలమ్మకి ఎవరు ధైర్యం చెప్తారు? కమలమ్మని బిగ్ తాతయ్య చాలా తిట్టారు, స్మాల్ తాతయ్య అయితే కొట్టబోయారు. పాపం అమ్మ ఏడుస్తూ ఉంటుంది. తన గురించి వరి అవ్వకండి, నేను వెళ్ళి మాట్లాడతాను. ఓకేనా? అక్క ఇలా ఇవ్వు. హై, అమ్మ రాణి, ఝాన్సీ అమ్మ ఏమైనా ఫోన్ చేసిందా? లేదు తాతయ్య. ఇంత పొద్దుపోయినా ఇంకా రాలేదేంటి? పూలు పూలదండలు తెస్తానని చెప్పి వెళ్ళింది. తీసుకొస్తుందిలే తాతయ్య, కంగారు ఎందుకు? అది కాదమ్మా, తెల్లారితే పెళ్లి కదా. తాతయ్య, ఝాన్సీ అక్క అంటే ఏమనుకుంటున్నావు? టైం అంటే టైమే. మాట అంటే మాటే. అక్క ఒక మాట ఇచ్చింది అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. అసలు మొత్తం ఈ పెళ్లి తంతే తన భుజాల మీదకెత్తుకుంది. ఇక పూలు పూలదండలు తీసుకురాకుండా ఎలా ఉంటుంది? నిజమేనమ్మా, ఝాన్సీ అమ్మ మనిషి రూపంలో ఉన్న దేవత. కష్టం వచ్చిందంటే చాలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోయి కన్నీళ్లు తుడుస్తుంది.
ఝాన్సీ అక్క మనకి తోడుంటే అమ్మవారు మనతో ఉన్నట్టే. మనమేం భయపడక్కర్లేదు. కానీ నాకెప్పుడూ అనిపించేది ఒకటేనమ్మా, ఏ రక్త సంబంధం లేని ఝాన్సీ అమ్మ మనకింత చేస్తుంది, మనం తిరిగి ఆ తల్లి రుణం తీర్చుకోగలవా? అస్సలు తీర్చుకోలేం తాతయ్య. ఎందుకంటే ఝాన్సీ అక్క చేసే సాయం అంత గొప్పది. ఒక విషయం, 2 విషయాలు కాదు. మనం ఝాన్సీ అక్కని కలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అన్ని విషయాల్లో సాయం చేస్తూనే ఉంది. నీతో తాగుడు మాన్పించటం గాని, ఇడ్లీ బండి పెట్టించటం గాని, నన్ను కాలేజీలో చేర్పించటం గాని, నా కేసు విషయంలో గాని, ఇప్పుడు నా పెళ్లి చెయ్యడంలో గాని ఒకటా రెండా తాతయ్య? ఏం చేస్తే ఇంత రుణం తీర్చుకోగలం? జీవితాంతం తనకి సేవ చేసుకున్నా ఈ రుణం తీరిపోదు తాతయ్య. అమ్మ రాణి, ఈ ముసలి ప్రాణం ఎప్పుడు పుట్టుకుమంటుందో తెలియదు. తాతయ్య, ఒకవేళ నేనున్నా లేకపోయినా నువ్వు మాత్రం ఝాన్సీ అమ్మని వదిలిపెట్టకూడదు తల్లి. తాతయ్య, ఏంటో మాటలు? అయినా ఝాన్సీ అక్క నేను వదిలిపెట్టడం ఏంటి? అది కల్లో కూడా జరగదు. నాకు దేవుడిచ్చిన అక్క తను. మా బంధం దేవుడు కలిపింది. అది ఎప్పటికీ విడిపోదు. జీవితాంతం ఝాన్సీ అక్క పక్కనే ఈ రాణి ఉంటుంది. ఝాన్సీ అక్కకి తోడుగా ఉంటుంది. ఆ, మంచిదమ్మా. మీరిద్దరూ ఎప్పటికీ ఇంతే స్నేహంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. అమ్మా, ఇక నువ్వు మాతో మాట్లాడొద్దు, సరేనా? కమలా, ఈ జ్యూస్ తాగు. నాకొద్దండి. కోపమా? మీ మీద నాకెందుకండి కోపం? అలిగావా? మీరు భలేవారే, నేనెందుకు కలుగుతాను? సారీ కమలా, నేను చేసిన తప్పే. నేను మా నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నీకు తెలుసు. ఆయన బాధపడితే నేను తట్టుకోలేను, నా మనసు చివుక్కుమంటుంది. నువ్వు మా నాన్నతో అలా మాట్లాడేసరికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆవేశంలో నీ మీద చెయ్యెత్తాను. నువ్వు అది మనసులో పెట్టుకుని ఇలా ఫీల్ అవ్వడం ఏం బాలేదు. మీరు నా మీద చెయ్యెత్తారనో మావయ్య నన్ను తిట్టారనో నేనేం బాధపడ్డం లేదండి. పిల్లలు ఎంతో సంతోషంగా షీల్డ్ ఇస్తే దాన్ని పగలగొట్టేశారు. నాన్నకిష్టం లేని పని చెయ్యొద్దని నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా. నేను కూడా చెప్తూనే ఉన్నాను కదండి, పిల్లల విషయంలో నాకు ఆంక్షలు పెట్టొద్దని. అయినా మీరు కూడా అలా ఎలా మాట్లాడతారండి? వాళ్ళు వేరు, మనం వేరా? అలా అనడానికి మీకు మనసెలా వచ్చిందండి? మరి నన్ను ఏం చేయమంటావు కమలా? పిల్లల విషయంలో నిన్ను కంట్రోల్ చేయలేక, మా నాన్నగారికి అడ్డు చెప్పలేక, పిల్లల్ని చూస్తూ ఏం పట్టనట్టు ఉండలేక నాలో నేను క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాను. ఎందుకు? ధైర్యంగా ఒక్కడుగు ముందుకేసి మావయ్యతో పిల్లల గురించి మాట్లాడితే సరిపోతుంది కదా. నేనంత సాహసం చెయ్యలేను. ఆయన చెప్పింది వినడం తప్ప నేను ఆయనకి సలహాలు సూచనలు ఇవ్వలేను కూడా.
మా నాన్న పంతం కోసం నా కన్న కొడుకునే కాదనుకున్నాను. ఈ ప్రపంచంలో నాకు మా నాన్నకంటే ఏది ఇంపార్టెంట్ కాదు కమలా. అంటే నేను కూడానా? అలా అనొద్దు కమలా. నీకు మా నాన్నకి ముడిపెట్టొద్దు ప్లీజ్, అర్థం చేసుకో. అర్థం చేసుకున్నానండి. మీరు మీ నాన్న నీడ. మీ నాన్న ఒకటంటే ఒకటి, 10 అంటే 10. ఆయన్ని మీరు గౌరవిస్తూ ఆరాధిస్తూ మీ అస్తిత్వాన్ని మర్చిపోతున్నారు. కమలా, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. కానీ మనల్ని మనం మర్చిపోకూడదండి. మనకంటూ సొంత నిర్ణయం ఉండాలి. మొదట్లో నేను మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేశాను, కానీ చివరికి నేనే మారిపోయాను. మీ కుటుంబంలో ఎవరు నలిగిపోతున్నా, ఎంత నరకం అనుభవిస్తున్నా, చివరికి ప్రపంచమే తలకిందులైపోతున్నా అలా చూస్తూ ఉండిపోతారే కాని మీరు మాత్రం మారరు. మీరు మీ నాన్నకొక మంచి కొడుకు, అంతే. అలా ఉండడానికి మీరెంత బాధనైనా అనుభవిస్తారు. నేనెప్పుడో అర్థం చేసుకున్నానండి. కానీ పసిపిల్లలండి, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. వాళ్ల కోసమైనా మీ మనసు కరుగుతుందేమోనని ఆశపడ్డాను. అది కూడా జరగదని ఇప్పుడు తెలిసొచ్చింది. నీ మీద పెట్టిన కేసుని మొన్న ఝాన్సీ ఎందుకు వెనక్కి తీసుకుందనుకుంటున్నావు? తను ఫేక్ కేసు పెట్టింది కాబట్టి ఎక్కడ తనని ఇంటి నుంచి పంపించేస్తామో అని కేసు వెనక్కి తీసుకుంది. అది ఫేక్ కేసు కాదు, పిల్లల్ని బెదిరించడం నిజం. పద్మ చేసిన తప్పు కప్పిపుచ్చడం కోసం ఝాన్సీ అందరి ముందు తలదించుకుంది. మీరు ఎన్నన్నా కానీ తను మౌనంగా భరిస్తుంది. పద్మ, ఎందుకు నన్ను మోసం చేశావు? ఏమంటున్నావు? ఇంకా నటించుకో, నాకంతా తెలిసిపోయింది.